సినీ మహావృక్షం. కొన్ని ప్రదేశాలు, ఆలయాలు, గుట్టలు, చెట్లు సజీవంగా నిలిచిపోతాయి. ఎంతో మంది అభిమానాన్ని చూరగుంటాయి. అవి కనుమరుగయ్యే పరిస్థితి వస్తే చాలా మంది జీర్ణించుకోలేరు. అలాంటివి మళ్లీ మన కళ్ల ముందు కదలబోతున్నాయంటే ఆ ఆనందమే వేరు. అలాంటిదే ఇది కూడా. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం గోదావరి తీరంలో ఉన్న సినిమా చెట్టు తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ వృక్షం 300కు పైగా చిత్రాల్లో కనిపించి దర్శకులు, నటులను ఆకట్టుకుంది. 2024 గోదావరి వరదల సమయంలో ఈ మహావృక్షం రెండుగా చీలి నేలవాలిపోయింది. దీంతో చెట్టును సినిమాలలో చూసిన వారు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును రక్షించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు. ఈ సినిమా చెట్టుకు దాదాపు 150 ఏళ్ల వయసుంటుంది. చెట్టంటే ఏదో మామూలు చెట్టు కాదు, అదో సినీ మహావృక్షం. ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సినిమా పక్షులకు కూడా షూటింగ్ స్పాట్ గా మారింది. ఆ చెట్టును కదిలిస్తే చాలా సినిమా కథలు చెప్పేది. ఈ చెట్టు చుట్టూ అనేక సినిమా కథలు అలుకుపోయాయి. కానీ ఇప్పుడు అది కూలిపోయింది. దాంతో పాటే ఓ సినీ చరిత్ర కూడా కూలిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్. అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం. ఒకటా రెండా 100 సినిమాల షూటింగ్లు ఆ చెట్టు కిందే జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ చెట్టు హఠాత్తుగా వచ్చిన వరదలకు కూలిపోయింది. ఇది రియల్ వృక్షం మాత్రమే కాదు, రియల్ వృక్షంగా చాలా సినిమాల్లో కనిపించింది. 1975లో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి నిన్న మొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు ఓ సినీ ఐకానిక్ మూవీ. దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల బాపు, రాఘవేంద్రరావు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెబుతారు. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాళ్ళు, త్రిశూలం, పద్మవ్యూహం, మూగమనుసురు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లు ఉంటాయి. 150 సంవత్సరాల వయసున్న ఈ చెట్టు దగ్గర దాదాపు 300 సినిమాల షూటింగ్ లో జరగటం విశేషం. ఒక ఊరికి పేరు వచ్చిందంటే అలా ఏదో ఒక కథ ఉంటుంది. ఆ ఊరు నుంచి ఎవరో ఒకరు చాలా ఎత్తెదగాలి, లేదా ఏదైనా ఘనకార్యమైనా చేసి ఉండాలి. కానీ కుమారదేవం గ్రామానికి అంతటి ఘనత ఈ సినిమా చెట్టు తెచ్చిపెట్టింది. ఈ చెట్టు తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిందని, అది కూలిపోవటం బాధ కలిగిస్తోందని అంటున్నారు కుమారదేవం గ్రామస్తులు. ఈ పరిస్థితుల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ మనం విభాగం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్వాహకులు పర్యవేక్షణలో చెట్టుకు రసాయనాలతో దీర్ఘకాల చికిత్స అందించారు. దీంతో సినిమా చెట్టు పునరుజ్జీవం సాఫల్యమైంది. వేరు మధ్య కొత్త అంకురానికి ప్రాణం పోశారు. ప్రస్తుతం అది 10 అడుగుల మొక్కగా పెరిగింది. ఇంకో ఏడాది మరికొద్ది రోజుల్లో ఈ మొక్క పెద్దదై నలుగురికి నీడనిచ్చే స్థాయికి చేరుకుంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసిక్ సినిమాలకు సాక్షిగా నిలిచిన ఈ చెట్టు పునరుజ్జీవం పొంది మళ్లీ సజీవంగా మారటం సినీ అభిమానులు మరియు పర్యావరణ ప్రియులకు సంతోషకర విషయమైంది. సినిమా చెట్టు మళ్లీ చిగురించడంతో స్థానికుల్లో ఆనందం వెల్లువిరిస్తుంది. సినీ మహావృక్షం. కొన్ని ప్రదేశాలు, ఆలయాలు, గుట్టలు, చెట్లు సజీవంగా నిలిచిపోతాయి. ఎంతో మంది అభిమానాన్ని చూరగుంటాయి. అవి కనుమరుగయ్యే పరిస్థితి వస్తే చాలా మంది జీర్ణించుకోలేరు. అలాంటివి మళ్లీ మన కళ్ల ముందు కదలబోతున్నాయంటే ఆ ఆనందమే వేరు. అలాంటిదే ఇది కూడా. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం గోదావరి తీరంలో ఉన్న సినిమా చెట్టు తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ వృక్షం 300కు పైగా చిత్రాల్లో కనిపించి దర్శకులు, నటులను ఆకట్టుకుంది. 2024 గోదావరి వరదల సమయంలో ఈ మహావృక్షం రెండుగా చీలి నేలవాలిపోయింది. దీంతో చెట్టును సినిమాలలో చూసిన వారు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును రక్షించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు. ఈ సినిమా చెట్టుకు దాదాపు 150 ఏళ్ల వయసుంటుంది. చెట్టంటే ఏదో మామూలు చెట్టు కాదు, అదో సినీ మహావృక్షం. ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సినిమా పక్షులకు కూడా షూటింగ్ స్పాట్ గా మారింది. ఆ చెట్టును కదిలిస్తే చాలా సినిమా కథలు చెప్పేది. ఈ చెట్టు చుట్టూ అనేక సినిమా కథలు అలుకుపోయాయి. కానీ ఇప్పుడు అది కూలిపోయింది. దాంతో పాటే ఓ సినీ చరిత్ర కూడా కూలిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్. అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం. ఒకటా రెండా 100 సినిమాల షూటింగ్లు ఆ చెట్టు కిందే జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ చెట్టు హఠాత్తుగా వచ్చిన వరదలకు కూలిపోయింది. ఇది రియల్ వృక్షం మాత్రమే కాదు, రియల్ వృక్షంగా చాలా సినిమాల్లో కనిపించింది. 1975లో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి నిన్న మొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు ఓ సినీ ఐకానిక్ మూవీ. దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల బాపు, రాఘవేంద్రరావు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెబుతారు.
దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాలు, త్రిశూలం, పద్మవ్యూహం, మూగమనుసురు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లు ఉంటాయి. 150 సంవత్సరాల వయసున్న ఈ చెట్టు దగ్గర దాదాపు 300 సినిమాల షూటింగ్ లో జరగటం విశేషం. ఒక ఊరికి పేరు వచ్చిందంటే అలా ఏదో ఒక కథ ఉంటుంది. ఆ ఊరు నుంచి ఎవరో ఒకరు చాలా ఎత్తెదగాలి, లేదా ఏదైనా ఘనకార్యమైనా చేసి ఉండాలి. కానీ కుమారదేవం గ్రామానికి అంతటి ఘనత ఈ సినిమా చెట్టు తెచ్చిపెట్టింది. ఈ చెట్టు తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిందని, అది కూలిపోవటం బాధ కలిగిస్తోందని అంటున్నారు కుమారదేవం గ్రామస్తులు. ఈ పరిస్థితుల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ మనం మనం విభాగం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్వాహకులు పర్యవేక్షణలో చెట్టుకు రసాయనాలతో దీర్ఘకాల చికిత్స అందించారు. దీంతో సినిమా చెట్టు పునరుజ్జీవం సాఫల్యమైంది. వేరు మధ్య కొత్త అంకురానికి ప్రాణం పోశారు. ప్రస్తుతం అది 10 అడుగుల మొక్కగా పెరిగింది. ఇంకో ఏడాది మరికొద్ది రోజుల్లో ఈ మొక్క పెద్దదై నలుగురికి నీడనిచ్చే స్థాయికి చేరుకుంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసిక్ సినిమాలకు సాక్షిగా నిలిచిన ఈ చెట్టు పునరుజ్జీవం పొంది మళ్లీ సజీవంగా మారటం సినీ అభిమానులు మరియు పర్యావరణ ప్రియులకు సంతోషకర విషయమైంది. సినిమా చెట్టు మళ్లీ చిగురించడంతో స్థానికుల్లో ఆనందం వెల్లువిరిస్తుంది.